దానా ఓసి ఎందాలమైన తపనతో నీ వెంటే తిరిగనే నీ పేరే ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకేమిటంటే ఒక చిన్న సపోర్ట్ చేసి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మంచిగా ఉంటుంది వీడియో అనేది చూడండి. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద బీట్ మార్కును షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. ఇంకేమిటంటే XML యూజ్ చేసుకునే వాళ్ళకి XML ఇస్తాను, XML ప్రాజెక్ట్ ఇస్తాను. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీరు ఎందులో అయినా చేసుకుంటే చేసుకోవచ్చు. XML ఉంది, ఇంకా బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఉంది. మీకు బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ కాకపోతే XML ఫైల్ అయితే యూజ్ చేయండి. ఇంకేమిటంటే మీకు పార్టికల్ వీడియో క్లిప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ మీరు ఏం చేస్తారంటే ఇక 12 సెకండ్స్ నుంచి మిల్లీ సెకండ్స్ నుంచి ఫొటోస్ అయితే ఈజీగా అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇలా 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇలా కొంచెం స్క్రోల్ చేసేసుకోండి 1 minute. ఇలా 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకొని 3 dots క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ బీట్ టు బీట్ రెడ్ బీట్ ఉంది కదా, క్లిక్ చేసి ఇక్కడ కట్ ఆప్షన్ వస్తుంది కదా, దీన్ని అయితే కట్ చేసుకోండి కరెక్ట్. ఇలానే మీరు అన్ని ఫొటోస్ అయితే ఈజీగా అయితే యాడ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఇలానే చూపిస్తున్నాను కదా, ఇలానే కంపోజిషన్ ఏరియా ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలానే మీరు 1 by 1 బీట్ టు బీట్ క్లీన్గా అయితే చేసేసుకోండి. ఇప్పుడు నేను క్లీన్గా చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఎండింగ్ వరకు అయితే ఫొటోస్ అయితే పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇలానే మీరు కూడా సేమ్ క్లీన్గా అయితే ఫొటోస్ అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే పెట్టేసుకున్న తర్వాత మీకు ఎన్ని ఫొటోస్ అవుతాయంటే ఒక 22 ఫొటోస్ అయితే యూజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత క్లీన్గా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంతే, ఫస్ట్ క్లీన్గా అయితే పెట్టేసుకోండి. మీరు క్లీన్గా పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీని ఎఫెక్ట్ని అయితే ఈజీగా కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా అంటే ఫోటోని అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ అవుపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసి 3 dots కాపీ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈజీగా బ్యాక్ అయితే వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు టైమింగ్ అయితే చెప్తాను. ఫస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలా మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ కాదు, ఫోటోకి అయితే ఎఫెక్ట్ ఫస్ట్ ఎఫెక్టే పేస్ట్ చేయండి. థర్డ్ ఫోటోకి పేస్ట్ చేయండి. ఇలానే ఫోర్త్ ఫోటోకి కూడా పేస్ట్ అయితే చేసేసుకోండి. ఫిఫ్త్ ఫోటో సేమ్ అలానే పేస్ట్ చేసేసుకోండి. మళ్ళీ నేను చెప్తాను టైమింగ్. ఈ ఫొటోస్ అనేటివి ఇలానే 1 by 1 అయితే యాడ్ చేసేసుకోండి. ఎఫెక్ట్ అనేది ఇలానే చేసేసుకుంటే వీడియో అనేది ఎఫెక్ట్ అనిమేషన్ సెట్ అయిపోతుంది. ఇలానే 1 by 1 నేను చెప్తాను టైమింగ్. ఇప్పుడు 1 by 1 అయితే చేసేసుకోండి. ఎక్కడి వరకు అంటే చెప్తాను మీకు 1 minute. ఇలా ఫొటోస్ అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి ఈజీగా. మీరు టైం అయినా ఏం కాదు, ఇక్కడ వరకు అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. 10.20 mm వరకు అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ నేను చెప్తాను ఎన్ని ఫొటోస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఫొటోస్కి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫోటో అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని ఫోటోని అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 dots కాపీ ఎఫెక్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం
10 సెకండ్స్ వరకు అయితే యాడ్ చేసేసాం కదా ఇక్కడ వరకు. దాని తర్వాత ఉంది కదా 10.20 మిల్లీమీటర్స్ ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసేసుకోండి. ఒక ఎఫెక్ట్ అది ఒక ఫోటోకే పేస్ట్ చేయండి. సెకండ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు చేసాం కదా మనం, ఇక్కడ ఒక ఫోటోకి అయితే చేసిన తర్వాత మనకు దాని తర్వాత నుంచి 12 సెకండ్స్ 2 మిల్లీమీటర్ నుంచి ఏమేమి ఫొటోస్ ఉన్నాయో వాటికైతే ఈజీగా అయితే 1 బై 1 అయితే క్లిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే 1 బై 1 అయితే ఫొటోస్ అయితే పేస్ట్ చేసేసుకోండి. ఇలానే ఫోటోని అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ 3 లేయర్స్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఫస్ట్ మన ఎఫెక్ట్ 10.20 మిల్లీ సెకండ్స్ వరకు పెట్టేసుకున్నాం. మళ్ళీ సెకండ్ ఫోటో ఎఫెక్ట్ అయితే ఒక ఫోటోకి అయితే చేసేసుకున్నాం ఎఫెక్ట్. ఇప్పుడు ఈ థర్డ్ ఫోటో ఎఫెక్ట్ అయితే లాస్ట్కు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో వాటికైతే ఈజీగా అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఈజీగా అయితే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి బిట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా ఇక్కడ 12 సెకండ్స్ మిల్లీమీటర్ కాడ నుంచి పార్టికల్ వీడియో అనేది చెప్పాను కదా డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ పార్టికల్ వీడియో అనేది మీరు అయితే దీంట్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు పార్టికల్ వీడియో అయితే చూపిస్తాను మీకు. వీడియో క్లిప్ డౌన్లోడ్ అయితే చేసుకున్నారు కదా, ఆ పార్టికల్ వీడియో అనేది 17 సెకండ్స్ ఉంటుంది. ఆ వీడియో అనేది ఎక్కడి వరకు 17 సెకండ్స్ వరకు అయితే పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్ చేసుకొని లాస్ట్కి ఎండింగ్ ఎంత ఉందో కట్ చేసేసుకోండి. వీడియో అనేది క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేసి లైటన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఉంది కదా స్క్రీన్ అయితే క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది సెట్ అయిపోతుంది. కలర్ వస్తుంది, ఇలా కలర్ గ్రేడ్ అనేది ఉంటుంది. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.